మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్ లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. మౌన పోరాటం మౌన పోరాటం. అమ్మా, నువ్వు ఇక్కడికి వచ్చి ఎంతసేపు అయింది? ఎందుకు? ఏం లేదమ్మా, ఊరికే అడిగాను. సరే, ఎందుకు నువ్వు ఆఫీస్కి వెళ్ళట్లేదా? వెళ్తున్నానమ్మా, ఇదిగో ఇప్పుడే రెడీ అయి వెళ్తాను. వెళ్ళు. సౌందర్య ఎవరితోనో మాట్లాడింది. ముందు మగపిల్లవాడితో మాట్లాడినట్టు మాట్లాడింది. బయటకొచ్చాక ఎవరో అమ్మాయితో మాట్లాడాను అని చెప్పింది. ఏదో తేడాగా మాట్లాడుతోంది. ఏం జరుగుతోంది? మురారి, కాఫీ. వదినా. ఏంటి మురారి? వదినా, నక్షత్రాన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోవద్దునా. అదేంటి స్పెషల్గా చెప్తున్నావు? నువ్వు చెప్పకపోతే నేను చూసుకోనా? అలా అని కాదు వదినా. నక్షత్ర నైట్లో లైట్గా కడుపు నొప్పి అంటుంది. అవునా? అందుకే వదినా చెప్తున్నాను. కడుపుతో ఉన్న వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు వస్తాయో నీకు తెలుసు కదా. అమ్మ ఇక్కడే ఉంటే అన్నీ అమ్మే చూసుకునేది. కానీ అమ్మకి ఇంకా అక్కడ పనులు పూర్తవ్వలేదు. ఇంకా నక్షత్రకి అమ్మైనా అక్కవైనా నువ్వే కదా. అందుకే వదినా నిన్ను రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ వదినా. నాకు పుట్టే బిడ్డ ఆరోగ్యంగా అందంగా అచ్చం అమ్మలానే పుట్టాలని నేను చాలా ఆశపడుతున్నాను వదినా. తనకేదైనా అయితే నేను తట్టుకోలేను వదినా. సరే మురారి, నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ వదినా, థ్యాంక్ యూ సో మచ్. నక్షత్రం, పాలు నీకే తీసుకొస్తున్నాను. చూడు, నేను చెప్పేది విను. నీకు ప్రెగ్నెన్సీ లేదని అలా నటించానని మురారితో ఎలాగైనా నువ్వే చెప్పే. ఎందుకంటే నేను చెప్తే మురారికి నీ మీద అసహ్యం పుడుతుంది. అదే నువ్వు చెప్తే అట్లీస్ట్ నీ మీద జాలైనా పుట్టే అవకాశం ఉంది. చాలా బాగా నన్ను వెనకేసుకొస్తున్నావు. కానీ ఇప్పుడు నువ్వు ఊహించనిది ఒక గొప్ప పని చేయబోతున్నాను. అదేంటో తెలుసా? నిన్ను ఈ ఇంటి నుంచి బయటికి పంపించేస్తున్నాను. పిచ్చి మాటలు మాట్లాడుకో. నా నోటితోనే నిజం చెప్పించి నువ్వు నన్ను ఇంటి నుంచి పంపించేద్దామని పెద్ద ప్లానే వేశావు. ఇప్పటి వరకు నా మీదున్న కోపాన్నంతా తీర్చుకోవడానికి నా చేత్తో నా కళ్ళనే పొడవాలని ప్రయత్నిస్తున్నావు. కానీ అది రివర్స్ అవుతుంది. చూస్తావా? నక్షత్ర, నక్షత్ర, నక్షత్ర. ఆహా, నా మేనకోడలు యాక్టింగ్ స్టార్ట్ చేసినట్టుంది. నక్షత్ర, 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 ఏమైంది? నక్షత్ర, ఏమైందమ్మా? ఏమైంది నక్షత్ర? నక్షత్ర, నక్షత్ర మెట్ల మీద నుంచి ఎలా పడిపోయి? అయ్యో నక్షత్ర, అయ్యో నక్షత్ర, ఏమైంది? నక్షత్ర, అవంతి
అది నన్ను పైనుంచి కిందకి తోసేసింది. అయ్యయ్యో, ఈ అవంతి నా మీద నీకు కోపమేంటి? నేనేం చేశాను? నీకంటే ముందు నాకు బాబు పుడతాడు అని అన్నాను, అంతే కదా? దానికే నువ్వు ఇంత కోపం పెంచుకొని నన్ను పైనుంచి తోసేస్తావా? అయ్యయ్యో, నిన్ను తోసేస్తాను. వదినా, ఏంటి వదినా ఇది? నువ్వు నక్షత్రాన్ని కిందకి తోసేస్తావా? అయ్యో లేదు మురారి, నేనెందుకు తోస్తాను? నువ్వంత బలంగా తోసేయబట్టే కదా నేను కింద పడిపోయాను. అవంతి, ఎందుకమ్మా ఇంత పని చేసావు? ఇప్పుడు నక్షత్ర కడుపు పోతే దానికి ఎవరు బాధ్యులు? ఏంటి, కడుపు పోతుందా? మరి అయ్యయ్యో, మురారికి కొడుకును కనివ్వాలని నక్షత్ర ఎంతో ఆశపడిందే. నో నో నో, అలా జరగకూడదు, అలా జరగకూడదు. మురారి, నువ్వు- లేదు మురారి, అలా జరగదు. అసలు కడుపు నువ్వు మాట్లాడుకో. మావయ్య, నీకు నక్షత్ర ఏం ద్రోహం చేసింది వదినా? ఇంత దారుణం చేసావు. ఇప్పుడే చెప్పానే, నక్షత్రకి అమ్మవైనా అక్కవైనా నువ్వే అని. నీ మనసులో ఇంత దుర్మార్గం పెట్టుకుని పైకి మాత్రం ప్రేమగా నటిస్తున్నావా? అమ్మా, నొప్పి, అయ్యయ్యో, మురారి, నక్షత్ర ఓర్చుకోమ్మా. నొప్పి. నక్షత్ర 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 అయ్యయ్యయ్యో. నక్షత్ర, మనం హాస్పిటల్కి వెళ్దాం. వెళ్దాం. ఇప్పుడే వెళ్దాంరా. వదినా, నా బేబీకి ఏదైనా అయిందంటే ఇంకా మీరు నా మొహం చూడలేరు. అయ్యో, నక్షత్ర. కొంచెం ఓర్చుకో తల్లి, కొంచెం ఓర్చుకో. హాస్పిటల్కి నీకేం వెళ్దాం. కాదు. నిదానంగా లే. పదమ్మా. నక్షత్ర, కొంచెం ఓర్చుకో నక్షత్ర, ప్లీజ్. నీకేం కాదు నక్షత్ర. ఆ అవంతికి ఎందుకంత ఈర్ష్య మురారి? తనకి పిల్లలు పుట్టలేదని నాకు పిల్లలు లేకుండా చేద్దామని ప్లాన్ చేసింది. ఇప్పుడు నాకు ప్రెగ్నెన్సీ పోతే ఎవరిదా నేరం? ఆ బాధతో నేనేమైపోవాలి? వద్దు నక్షత్ర, నువ్వు అలా మాట్లాడదు. బేబీకి ఏమీ కాదు నక్షత్ర, నీకు కూడా ఏమీ కాదు నక్షత్ర. నువ్వు పండంటి ఒక మంచి బేబీని కంటావు. ఏమో మురారి, నాకు కూడా భయంగానే ఉంది. ఏయ్, నా బేబీ గురించి ఒక్క మాట నెగిటివ్ గా చెప్పినా చంపేస్తాను. అయ్యో మురారి, నక్షత్ర మురారి, నక్షత్ర, నీకేం కాదు. ఒకవేళ నిజంగానే నాకు అబోర్షన్ అయిపోతే? నక్షత్ర, నోరు మూయ్. అలా మాట్లాడుకు. ఇక్కడే ఒక హాస్పిటల్ ఉంది, ఇక్కడే చెక్ చేయిస్తాను. నీకేం కాదు నక్షత్ర. డ్రైవర్, ఆ రైడ్ కి పోనీ. వద్దు 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 మురారి, మనకి అలవాటైన డాక్టర్ దగ్గరికి వెళ్దాం. కొత్త డాక్టర్ అంటే మళ్ళీ వద్దు. నువ్వు ఇబ్బంది పడుతున్నావు కదా నక్షత్ర. పర్లేదు పర్లేదు నక్షత్ర, ఇక్కడ కూడా మంచి డాక్టర్లే ఉంటారు. అయ్యో, నా మాట విను మురారి. అవును మురారి,
మనకు అలవాటైన డాక్టర్కి అయితేనే మొత్తం ప్లాన్ అంతా తెలుసు. ఏంటి? ఆ? ఆ డాక్టర్కి ప్లాన్ తెలుసా? ఏం ప్లాన్? ఆ, అది ప్లాన్ అంటే నా కేస్ హిస్టరీ అంతా తెలుసు కాబట్టి దాన్నే మామయ్య ఇలా అంటున్నాడు. అవునవును. అమ్మయ్యా, మనకు అలవాటైన డాక్టర్ దగ్గరికి వెళ్దాం మురారి. ఆ డాక్టర్ అయితే అంత కరెక్ట్ గా అవుతుందని నా నమ్మకం. అమ్మా, సరే సరే, నొప్పి. నీ ఇష్టం, ఊరుకో. ఆ డాక్టర్ దగ్గరికి పోనివ్వు. డ్రైవర్ త్వరగా పోనివ్వు. నక్షత్ర నక్షత్ర పడుకో, నీకేం కాదు. జానకి అక్క, ఏంటక్క? జానకి, ఇక నువ్విలా తడుముకుంటూ బతకాల్సిన అవసరం ఉండదు. చక్కగా అందరిలాగా అందర్నీ చూస్తూ నడవచ్చు, తిరగొచ్చు, తినొచ్చు. అవునా అక్క? నువ్వు త్వరగా వెళ్ళి రెడీ అయ్యిరా. డాక్టర్ గారు అపాయింట్మెంట్ ఇచ్చారు. ఒకసారి చెకప్స్ అన్ని చేస్తానన్నారు. సరే అక్క, నేను రెడీ అయ్యి వస్తాను. దుర్గా, డాక్టర్ గారు యుఎస్ వెళ్ళారని చెప్పావు కదమ్మా? 2 రోజుల క్రితమే వచ్చారంట మావయ్య. ఆయనతో పాటు ఇంకొక స్పెషలిస్ట్ డాక్టర్ని కూడా తీసుకొచ్చారట. నేను ఆయనతో మాట్లాడాను. జానకి తన బ్లడ్ గ్రూప్తో ఉన్న ఐగాని దొరికితే వెంటనే ఆపరేషన్ చేయొచ్చని చెప్పారు. అవును రాముడు, జానకి చూపొచ్చే అవకాశం ఉంది. కానీ ఇంతకు ముందు నేను జానకిని ఎంతమంది డాక్టర్స్కి చూపించినా వాళ్ళు చూపు రాదనే చెప్పారు కదమ్మా? అప్పటికి ఇప్పటికీ వైద్య రంగంలో చాలా మార్పులొచ్చాయి మావయ్య. చాలా డెవలప్మెంట్స్, అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చేసింది. ఆ స్పెషలిస్ట్ డాక్టర్ కూడా జానకిని చెక్ చేశాక వీలైనంత త్వరగా మన జానకి బ్లడ్ గ్రూప్ ఉన్న డోనర్ని వెతకాలి. జానకి చూపొచ్చేస్తే చాలా పెద్ద సమస్య తీరిపోతుంది. ఆ తర్వాత తన కళ్ళు బాగవడం, ఆ వెంటనే సౌందర్యకి పెళ్లి చేశాడు. పెద్దమ్మా, నాకు పెళ్ళా? ఏం చెయ్యొద్దా? నాకప్పుడే పెళ్ళెందుకు? చూడు, ఆడపిల్లకి 18 ఏళ్లు నిండగానే పెళ్లి చేయటం, మగపిల్లవాడికి 21 ఏళ్లు నిండగానే పెళ్లి చేయడం చాలా మంచిది. ఇప్పుడందరూ 30లో 40లో పెళ్లి చేసుకుంటున్నారు. కానీ దానివల్ల వాళ్లకు పుట్టే పిల్లలు పెద్దవాళ్లవ్వకముందే వీళ్ళు షష్ఠపూర్తి చేసుకుంటున్నారు. మనవాళ్ళని ఎత్తుకునే ఓపిక కూడా ఉండడం లేదు. అందుకే ఏ వయసు ముచ్చట ఆ వయసులోనే చెయ్యాలి అన్నారు పెద్దవాళ్లు. నీకు పెళ్ళీడొచ్చేసింది. త్వరలోనే మంచి సంబంధం చూస్తాను. ఓకేనా? పెద్దమ్మ ఎవరిని చూస్తుంది? నా మనసులో ఉన్నవాడి గురించి నేను ఎలా చెప్పాలి? నీకేం కాదు నక్షత్ర, నీకేం కాదు నక్షత్ర. నక్షత్ర ఓర్చుకోమ్మా. అయ్యయ్యో, ఈ కడుపు నా మేనకోడలు ప్రాణం మీదకొచ్చిందే. నా కడుపులో బిడ్డకేతనైతే. నక్షత్ర, ఏమీ కాదన్నానా? నువ్వు అనవసరంగా బ్యాడ్ గా ఊహించుకోకు ప్లీజ్ నక్షత్ర. నక్షత్ర, నీకేం కాదు ప్లీజ్, మురారి ఊరుకో. తీసుకెళ్ళండి. ఏం కాదని చెప్తున్నాను. ఏం కాదు నక్షత్ర. నక్షత్ర, నొప్పి. అమ్మా, అబ్బాబాబా, లేని నొప్పి నటించాలంటే చాలా కష్టం. బాగానే నటించాను కదా? బాగా నటించారు మేడం. మా ఆయనకి డౌట్ ఏమీ రాదు కదా? అస్సలు రాదు మేడం. సరే, నీకు 2000 ఇస్తాను. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. మా ఆయన నన్ను వేరే హాస్పిటల్కి తీసుకువెళ్తానన్నాడు. వేరే చోటుకైతే నా మ్యాటర్ బయటపడిపోదు. అందుకే బలవంతంగా ఇక్కడికి రప్పించా. సరే గాని మన డాక్టర్ గారిని రమ్మను. సరే మేడం. ఇదిగో, అలా నార్మల్ గా ఊపుకుంటూ వెళ్ళిపోకు. ఫేస్ లో టెన్షన్ పెట్టుకుని వెళ్ళు. బయటకు వెళ్ళగానే మురారి కంగారుగా ఏమైంది అని అడుగుతాడు.
నువ్వేం చెప్పకుండా చాలా కంగారు పడుతున్నట్టుగా వెయిట్ చేయండి అని చెప్పి మన డాక్టర్ని పిలుచుకురా. ఓకే మేడం. కంగారు పడక మురారి, మనకి నక్షత్రం ముఖ్యం. పిల్లలదేముంది, ఇప్పుడు కాకపోతే తర్వాతైనా కనొచ్చు. మీరిద్దరూ మంచి వయసులోనే ఉన్నారు కదా. అమ్మా! నాకు నా బిడ్డ కావాల్సిందే. వామ్మో, వీడి ఆవేశం చూస్తుంటే అసలు కడుపే లేదని చెప్తే చెప్పిన వాడిని చంపేసేలా ఉన్నాడే. ఏమైంది నర్స్? కాసేపు వెయిట్ చేయండి. నర్స్, మీరేం కంగారు పడకండి. బ్లడ్ పోయింది కదా, కొంచెం కళ్ళు తిరిగినట్లు అనిపిస్తుంది. కాసేపు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. మీరేంటి ఇక్కడున్నారు? ఈ హాస్పిటల్లో డీన్ని నేనే. వాట్? ఎస్. ప్రాబ్లం ఏంటి? ఇది మీకు తెలీదు? నన్ను ముందు చెక్ చేసిన డాక్టర్ని పంపించండి. తను లేదు, నేనే చెక్ చేస్తాను. చెప్పండి, ఏంటి ప్రాబ్లం? ఇప్పుడు ఈవిడికి నాకు నొప్పి అని చెప్తే చెక్ చేస్తుంది. నిజం తెలిసిపోతుంది. నొప్పి అని చెప్పకపోతే జనరల్ చెకప్ చేసి నాకు ఏ ప్రాబ్లం లేదని చెప్తుంది. అలా కాదని ట్రీట్మెంటే వద్దంటే అది ఇంకా పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఇది నా మెడలో కంటే మీ మెడలో ఉంటేనే బాగున్నట్టుంది కదా? ఏంటండి ఇది? ప్రాబ్లం ఏంటో చెప్పమంటే మీ చైన్ నా మెడలో వేసి బాగుంటుందంటారేంటి? ముందు ఆ చైన్ మీకు నచ్చిందో లేదో చెప్పండి. బానే ఉంది. ఈ మాత్రం పాజిటివ్ రెస్పాన్స్ చాలు. ఇప్పుడు నా మ్యాటర్ అంతా చెప్తాను. నా ప్రాబ్లం నా ప్రెగ్నెన్సీయే. అయితే పడుకోండి, చెక్ చేస్తాను. అసలేం ఉందని చెక్ చేస్తారు? ఏమంటున్నారు? నాకు ప్రెగ్నెన్సీ రాలేదు, కానీ మీరు బయటికి వెళ్లి నా భర్తతో మీ ఆవిడికి అబార్షన్ అయిపోయింది, మెట్ల మీద నుంచి దొర్లి పడిపోవడమే దానికి కారణమని చెప్పాలి. అంటే ఇంతకు ముందు మిమ్మల్ని చూసిన డాక్టర్ ఆవిడికి కూడా ఇలాంటివి చాలా ఇచ్చాను. అంటే నాకు కూడా. మీరు మురారిని నమ్మించండి, ఇంతకంటే మంచి గిఫ్ట్లు చాలా ఇస్తాను. ఎస్, బంగారం ఆడవాళ్ళకి వీక్నెస్. ఏ ఆడదైనా అక్కడ ఖచ్చితంగా పడిపోవాల్సిందే. మురారి, నక్షత్రకి ఎలా ఉంది? ఏ వదినా, కడుపు ఉందా పోయిందా అని అడుగుతున్నావా? ప్లీజ్ మురారి, అలా అనుకో. నీకు అసలు నిజం తెలీదు. తెలిస్తే ఏంటమ్మా తెలిసేది? ఏంటి తెలిసేది? కడుపులో ఇంత విషం పెట్టుకుని పైకి మాత్రం నవ్వులు నటించే నువ్వు ఏం చెప్పినా అది ఖచ్చితంగా అబద్ధమే అవుతుంది. నువ్వు చేసిన పాపం బయటపడకూడదని దాన్ని కవరింగ్ కూడా చేస్తున్నావా? ఏంటమ్మా అంత కోపంగా చూస్తున్నావు? ఏ నక్షత్రం తోసేసినట్టు నన్ను కూడా ఈ బిల్డింగ్ మీద నుంచి తోసేస్తావేంటి? చూడు వదినా, నక్షత్ర కడుపులో ఉన్న బేబీకి ఏదైనా అయిందంటే ఇంక నీకు మాకు అన్ని బంధాలు తెగిపోతాయి. డాక్టర్, ఎలా ఉంది? తన కడుపులో బేబీ ఎలా ఉంది? బానే ఉందా? చెప్పండి డాక్టర్, ఎలా ఉంది డాక్టర్? బేబీకి ఎలా ఉంది డాక్టర్? ముందు నక్షత్ర ఎలా ఉంది అని అడుగుతారనుకున్నాను. నక్షత్రకి ఏమీ కాదని నాకు తెలుస్తుంది డాక్టర్.
కడుపులో బేబీ, ఇప్పుడే రూపమొస్తున్న చిన్న ప్రాణం. ఆ ప్రాణానికి ఏదైనా అయితే నా ప్రాణం విలవిల్లాడిపోతుంది. మీ బేబీకి ఏదైనా అయ్యి... వద్దు డాక్టర్, వద్దు డాక్టర్, మీరొక్క మాట కూడా నెగిటివ్గా చెప్పొద్దు. నక్షత్రకి ప్రెగ్నెన్సీ లేదు. బావా, నీ కళ్ళు నన్ను మాత్రమే చూడాలని ఫిక్స్ అయిపోయాను. కానీ నువ్వు వేరే దానికోసం ఎదురు చూస్తున్నావు. నేనొప్పుకోను. నువ్విలా చేయడానికి నేనొప్పుకోను. దారిలో ఎక్కడైనా మంచి ఐస్ క్రీమ్ షాప్ కనిపెడితే అక్కడ ఆగి మంచి ఐస్ క్రీమ్ తిందాం. అక్కడ నువ్వు తినే ఐస్ క్రీమ్ ఆఖరిదవుతుంది.